అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలండి. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13-14 వచనాలు. అందరూ నాతో కలిసి చెప్పండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీయు, మీరు చేయు కార్యములు అన్నీయు ప్రేమతో చేయుడి. అది ప్రేమతోటి చేయండి. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అందులో? 5. విశ్వాసులకి ఈ 5 పాయింట్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మీరు. మొట్టమొదటిది, మెలకువగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో కూడా విశ్వాసులైన మనకి మెలకువ అవసరం. అంటే నిద్రపోవటం మానేసి కళ్ళు తెరిచి ఉండటం కాదు. అవేక్నెస్ ఇన్ స్పిరిచువల్ మీన్స్ రక్షణ పొందిన మనం, బాప్తిసం పొందిన మనం మొట్టమొదటిగా చేయవలసింది ఏమిటంటే ప్రార్థనలో మెలకువగా ఉండాలి. అందరూ చెప్పండి అమ్మా. లూకాసు సువార్త 21వ అధ్యాయము 34 వచనం 36 వరకు చదువుకుందామండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందువలన ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఎవరి విషయమో కాదు, రక్షణ పొంది మారుమనసు పొంది బాప్తిసం పొందిన విశ్వాసి కానీ, సేవకుడు కానీ, పెద్దలు కానీ మన విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ దినము భూమి అందంతటా, ఆ రోజు లోకమందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూను ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అని చెప్పాను. దేవుని స్తోత్రం. రక్షణ పొందిన మనం, మారుమనసు పొందిన మనం ప్రార్థన 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 అవండి. ప్రార్థనలో మనం మెలకువగా ఉండాలి. ఇర్మీయా గ్రంథం 22:10, చనిపోయిన వారిని గూర్చి ఏడవవద్దు, చనిపోయిన వాని గురించి ఏడవద్దు, వానిని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వానిని గూర్చి బహురోదనము చేయుడి. అది వెళ్ళిపోవచ్చున్న వాడిని, చనిపోయినోడు రాడేక ఇంకా త్వరలో వెళ్ళిపోబోతున్నారు, వాడి గురించి బహురోదన చేయుడి. చనిపోయిన వాళ్ళు మనం తీసుకురాలేవురా. ఇదిగో తెల్లవారుజామున లేచి నానా మీ అందరి కొరకు చేతుల పైకెత్తి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తా, స్తుతి ఆరాధనలో ప్రార్థన చేస్తా. మేము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం నాన్న, నా బిడ్డల కొరకు. దేవా సహాయం చేయి, నా బిడ్డల దీర్ఘాయుష్ చేయి, ప్రయాణాలు తోడేయండి నేను, చంటి బిడ్డలను కాపాడు. అలా అంగలారుస్తూ ఉంటాను నాన్న. వారికి దీర్ఘాయుష్ కావాలి, అర్ధాయుష్ కాదు. మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. మెలకువగలిగి ప్రార్థన చేయాలి. మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. సుదూర ప్రాంతంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. మెలకువ అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితానికి, విశ్వాస యొక్క జీవితానికి చాలా అవసరం. మొట్టమొదటి విశ్వాసులైన మనము ఆయన రాకడ కొరకు మెలకువ కలిగి ఉండాలి. ఆ దినం ఎప్పుడొచ్చునో మనకి తెలియదు. యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారో అని చెప్పారా? ఆయన నోడితే చెప్పాడు. చదవండి, మత్తయి సువార్త 25:13. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. మీరు మెలకువగా ఉండుడి. భక్తి జీవితంలో మెలకువ ఉండాలి. రక్షణ పొందిన తర్వాత ఎవరో వాళ్ళు వస్తారు, ఓల్డ్ ఫ్రెండ్, రారా వెళదాం రారా, ఎగ్జిబిషన్కి వెళ్దాం రారా అంటాడు. ఎగ్జిబిషన్ వరకు పర్వాలా, అక్కడే ఉంటుంటాయి, అవి కొనుక్కుందాంరా, అవి చూద్దాంరా అంటాడు. వద్దు ఎక్కడికి నువ్వు త్రాగావు.
గుట్కా, కైని అంట, ఇంకా రకరకాల పొట్లాలు వేస్తుంటుంటారట. బిడ్డలారా, మెళుకువ చాలా అవసరం. అలాగే రక్షణ పొందిన మనము ఏ విషయంలో పడిపోతామేమోనని మనం ప్రార్థన చేస్తూ మెళుకువ ఉండాలి. ఎప్పుడెప్పుడు చేయాలి? కొలస్సీ 4:2 చదవండి మరలా. ప్రార్థన యందు నిలకడగా ఉండి, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. ప్రభువా, నా బిడ్డలను క్షేమంగా కాన్వెంట్ తీసుకొచ్చావు, నా భర్తను క్షేమంగా డ్యూటీ నుండి తీసుకొచ్చావు, నా కుటుంబాన్ని క్షేమంగా కాపాడావు నాయన, నీకు వందనాలయ్యా అని ప్రభుని స్తుతించాలి. ప్రార్థన యందు మెలకుగా ఉండాలి. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ గివింగ్ అనమాట అండి. అర్థమైందానా? నేను దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నాను, నేను దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉన్నాడని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొట్టమొదటి మెళుకువగా ఉండాలి. ఆయన రాకడ విషయమై మన మెళుకువగా ఉండాలి. ప్రార్థనలో మెళుకువగా ఉండాలి. అలాగే కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించడంలో, ఆరాధన చేయడంలో మెళుకువగా ఉండాలి. రెండవదిగా మనం చూస్తే విశ్వాసమందు నిలకడగా ఉండుడి. దేవుని స్తోత్రం. రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తిసం పొందిన తర్వాత మన పని ఏంటి అంటే వాక్యం చదువుకోవటం. ఇందాక చెప్పాను కదా, ప్రార్థన కూటాలకు రావడం, దేవుని ప్రవక్తల మాటలో వినటం, దేవుణ్ణి నమ్ముకోవటం, మనలో ఏమైనా విగ్రహాలు ఉంటే తొలగించుకోవటం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినంతటిని గైకొని, అంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. అది రక్షణ పొందిన మనము దేవుడైన యెహోవాను హత్తుకోవాలి. మనలో విగ్రహాలు ఉండడానికి వీల్లేదు. నీ ఓల్డ్ ఫ్రెండ్ రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తిసం పొందినాక నీ ఓల్డ్ ఫ్రెండ్ నీకు ఫోన్ చేసిన వెళ్ళకూడదు, ఆమె దగ్గరికి కానీ అతడి దగ్గరికి కానీ. కారణం ఏంటంటే అది విగ్రహం. నువ్వు హత్తుకోవాల్సింది నీ భార్యని, నీ పిల్లల్ని. కాబట్టి పురుషుడు, అది ఖండంలో 2వ అధ్యాయంలో ఉంది, కాబట్టి పురుషుడు తన తల్లిని, తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. నువ్వు వివాహం అయిన తర్వాత మళ్ళా నీ భర్తను కాకుండా వేరే రకంగా జీవిస్తే జాగరూకత కలిగి ఉండాలి, నమ్రత కలిగి ఉండాలి. సంసార జీవితంలో మందిరంలోకి వస్తున్నావు, పిల్లలను తీసుకుని వస్తున్నావు, భార్యను తీసుకుని వస్తున్నావు, కానీ గతకాల స్మృతులు నీకొద్దు, వెళ్ళకూడదు. యవనస్తుడిగా ఉండి నీవు జయించాలంటే ప్రార్థనలో ఉండాలి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుకోవాలి, పరిశుద్ధ పాటలు పాడుకుంటూ ఉండాలి. జాగ్రత్త. రక్షణ పొందని నువ్వు, మారుమనసు పొందని నువ్వు, బాప్తిసం పొందని నువ్వు ప్రార్థన చేసుకో. నీ భర్త డ్యూటీకి వెళ్ళినోడు ప్రార్థన చేసుకో, నీ భార్య కంటానికి వెళ్ళినోడు ప్రార్థన చేసుకో, మందిరానికి రా, దైవ సేవకుడితో తిరుగు, దేవుని బిడ్డలతో సహవాసం చేయి, ప్రభువును మాత్రం హత్తుకో. అదే విశ్వాసం ముందు నిలకడగా ఉండటం అంటే. నిలకడగా ఉండకపోతే మళ్ళా విగ్రహంలో పాపం అనే ఏంటి, విగ్రహంలో పడితే అది నిన్ను మరణంలోకి నడిపిస్తుంది. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం 19వ వచనం చదువుకుందాం. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై, అది నిశ్చయముగా నీవు నిర్దోషి, నీవు సంతోషించెదవు. జాగ్రత్త నాన్న, అరే నాన్న, అమ్మా,
శరీరం రమ్మంటుంది, లోకం రమ్మంటుంది, స్నేహితులు రమ్మంటారు. పాపము నీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. లీవ్ దట్. నువ్వు సుభిక్షంగా ఉండాలంటే, దేవుని యొక్క కాపుదల నీకు ఉండాలంటే, నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉండాలి, ప్రార్థనలో మెళుకు కలిగి ఉండాలి. ఆ తర్వాత నీవు నమ్ముకున్న దేవుని యందు, ఆ భక్తి జీవితం యందు నువ్వు నిలకడగా ఉండాలి. ఇంకా క్రింద వచ్చిన చదువునానా, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, నీ దుర్దశ నువ్వు మర్చెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనేదవు. అది గత జీవితాన్ని గురించి మనం వద్దు ఆలోచన చేయొద్దు. బిడ్డలారా, మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను, రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందని మీరు వృద్ధాప్యలో సైతం ఉన్న కొంతమందిని చూసి నేర్చుకోండి. జాగ్రత్త. నీ గుడారంలో ఏ అవిధేయత ఉండడానికి వెళ్ళలేదు. విశ్వాసం కావాలి, అప్పుడు నువ్వు సురక్షితంగా బతుకుతావు. చివరి వచనం కూడా చదువుతాను. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. దేవునికి స్తోత్రం. నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత మళ్ళా లోకంలోకి మనం వెళ్ళడానికి, పాపంలోకి వెళ్ళడానికి లేదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, ఈ స్వాతంత్రం అనుగ్రహించి మీకు స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి. ఏ కాడది? దాస్యమను కాడి, పాపం అనే కాడికి వెళ్ళొద్దు. ప్రభువుకి మీరు స్వాతంత్రులుగా ఉన్నారు. సమస్తం విడిచిపెట్టి వచ్చేసారు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినాక మళ్ళీ తిరిగి పందులు పొట్టి తినడానికి వెళ్ళలేదు. మూడోది, పౌరుషము కలిగి ఉండండి. పౌరుషము గలవారై ఉండుడి. కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 5 నుంచి 7 వరకు చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను, మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరుగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది. అది అందరు చెప్పండి అమ్మా, రక్షణ. ఈ మాట చెప్తుంది ఎవరు? దావీదు. ఆ కేకలు విన్నాడు. ఎవడాడు? జీవము కలిగిన దేవుని ప్రజలు తృణీకరించడానికి సున్నతులైన ఫిలిష్తీయుడు ఎవడు? ఆడేమో 6 మూడు జాన్లు ఉన్నాడు. ఈడంతా కలిసి 5 అడుగులు కూడా 2 మెస్సాలు. రాజుగారి దగ్గర తీసుకెళ్తే అబ్బాయి వాడు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేస్తున్నాడు. వద్దురాయన వద్దు, నీకు అంత పౌరుషం అక్కర్లేదు. అన్నీ ఏం చేద్దాం, కొత్తగా రాజ్యానికి వచ్చాను, ఎప్పుడు గాడిదలు మేపుకునేవాడిని, దాంతో సంతోషించేవాడిని, కానీ సింహాసనానికి వచ్చా అనుకున్నాను. కానీ తగలగా మొట్టమొదటి ఈడే వచ్చాడు. ఈయన ఎదుర్కొనే ధైర్యం నాకు లేదు మనసులో అనుకుంటూ, వద్దులే నాన్న, వద్దులే చిన్నపిల్లాడు అంటున్నాడు. లేదు, యుద్ధము యెహోవాదే అన్నాడు. హల్లెలూయా. దావీదు వలె పౌరుషం కలిగి ఉందాం, సాతాన్ని ఎదిరిద్దాం. 4వది ఏంటన్నమ్మా? బలవంతులయుండుడే. ఎఫెసీ 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు, ఎవరి యందు? ఎంత నమ్మదగిన దేవుడు అండి ఆయన. ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవుని స్తోత్రం. వృద్ధాప్యంలో ఉన్న దావీదు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయిపోయింది, చనిపోతానని తెలుసుకున్నాడు. ఎవరికైనా తెలుసుకుంటాడు. కొడుకుని పిలిచాడు. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, సొలొమోను పిలిచి ఏమంటున్నాడు? లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. నా కొడుకా,
లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొని నన్ను ఎక్కడ తిరిగి నన్ను. ఆమేన్, హల్లెలూయా. 2001వ సంవత్సరం జూన్ నెల 3 అనుకుంటాను. నేను ఈస్ట్ గోదావరి జిల్లా సగిరెడ్డిపల్లిలో ఉన్నాను. మా అమ్మగారి చెల్లిగారి పిల్లలు దుబాయ్ నుంచి వచ్చారు. పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ₹1,00,00,000 పెట్టి ఓపెన్ చేశాను. నాతో పాటుగా స్టీఫెన్ పాలన్ స్పీకర్ కూడా వచ్చాడు. నా మెసేజ్ అయిపోయింది. లోపలికి వెళ్తున్న సమయంలో ఫోన్ మోగింది. నాన్నగారికి బాగుండలేదండి, మిమ్మల్ని చూడాలంటున్నారు, త్వరగా వచ్చేయండి అని. ఆగమేఘాల మీద అప్పుడు పెనుముడి బ్రిడ్జి లేదు, బంటి దాటి వచ్చేసారు. వచ్చేటప్పుడు మా నాన్నగారు నన్ను చూసి లేచారు. అప్పటికే పిల్లలందరూ వచ్చేస్తున్నారు. నేను ఒక్కడే మిస్ అయ్యాను. నాన్న మోకరించరా అన్నారు. మోకరించాను. ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థన చేశారు. నాన్న నా టైం అయిపోయిందిరా, నేను వెళ్ళిపోతున్నాను. నా బలం నువ్వు నా జ్యేష్ఠపుత్రుడురా. నేను నా ఉట్టివాడిని అయినప్పటికీ ప్రభువుని అడిగాను, నాకు అవుటి పిల్లల్ని వద్దు నాయనా, నా భార్య తల్లిదండ్రులు లేనిది, దిక్కులేంది, ఆమెను నేను వివాహం చేసుకున్నాను. అవుటి పిల్లల్ని వద్దు నాయన, మంచి పిల్లల్ని అన్నాను. జ్యేష్ఠుడు నీకు ఇచ్చాను, దేవుడు ఇచ్చాడు, నేను సేవకు సమర్పించుకున్నాను. వాడబడుతున్నాను నాన్న, నేను వెళ్ళిపోతున్నాను నాన్న. ఇప్పటివరకు నేను ఇక్కడ నువ్వు వాక్యం చెప్తుంటే వెనకాల కూర్చుంటున్నా పెద్ద తలకాయగా, కానీ నేను వెళ్ళిపోతున్నాను, నాకు టైం అయిపోయింది. దేవుడు రత్న గారు చెప్పారు అయిపోయింది అని. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఆయన, ఈ వాక్యం ఎందుకు స్థిరంగా ఉండవు, కుడికి కానీ అడుపు కానీ తొట్టిపోకు, నిబ్బరం కలిగి ధైర్యంగా సేవ చేయన్నాడు. నా తండ్రి చెప్పిన మాటలు నేను మర్చిపోలేదు. సొలొమోనా నా కుమారుడా, లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను వెళ్ళుచున్నాను. కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి. దేవుడు నాకు ఈ పరిచర్యను అప్పగించాడు, దీన్ని కాపాడాలి. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ఇరుకులు ఉంటాయి. కొంతమంది ప్రైజ్ ది లార్డ్ అంటారు, బాగానే మాట్లాడతారు మన ముందు. సొలొమోనుకు చెప్తున్నాడు, భయపడొద్దు. ఒక తండ్రిగా నీకు చెప్తున్నాను, ఆత్మీయ తండ్రిగా, నేను శాశ్వతం కాదు ఈ లోకంలో, నేను కూడా వెడలిపోవు కాలం సమీపంది. దేవుడు నన్ను ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఐఎమ్ రెడీ ఫర్ దట్. కానీ ధైర్యంగా ఉండండి, వాక్యంలో స్థిరులుగా ఉండండి, సహవాసం అంతా నమ్మకంగా ఉండండి. మీ కుటుంబాలకి, మీ భర్తలకి, భార్యలకి, పిల్లలకి, మీ యజమానికి నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ప్రభు అంటున్నారు, విందు జరుగుతున్న ఇంటికి పోవచ్చు, ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళుడి. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి 10 వచనాలు. దావీదు సింహాసనానికి వెళ్ళిన తర్వాత సౌలును బట్టి, యోనాతానును బట్టి నేను కృప చూపించుటకు సౌలు కుటుంబీకులు ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. వెంటనే అయ్యా ఎవరు లేరయ్యా, సౌలు కుటుంబం అంతా నాశనం అయిపోయింది. అంతలోనే కూడా చెన్నాడు, అయ్యా ఉన్నారయ్యా లోదుబారిలో మాకీర్ అనే ఒక ఫకీర్ ఇంట్లో ఒకడు ఉన్నాడు, కుంటాడు, మెఫీబోషెతు, యోనాతాను యొక్క కొడుకు. సౌలు గిల్బోవ పర్వతం మీద నరకబడ్డాడని, యోనాతాను కూడా చంపబడ్డాడని తెలిసినప్పుడు వెంటనే ఆ అమ్మాయి దాది ఆ ఫిలిష్తీయులు ఈ బిడ్డను చంపేస్తారేమో, శత్రుశేషం ఉండకుండా రాజుగారి పిల్లడు నేను పట్టుకెడుతుంటే కాడు జారి పడిపోయింది. ఆ పిల్లోడు 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఎవరో లోదువారి అంటే చౌటపర్ర అని అర్థం. అక్కడ ఒక అతను పోషిస్తున్నాడు, సౌలు గారి మనవణ్ణి రప్పించాడు. మెఫీబోషెతు నువ్వేనా అన్నాడు. కుంటాడు, గజగజ ఉండిపోతున్నాడు. మా తాతగారు, మా మావయ్య గారిని పెట్టిన శ్రమలు బట్టి నన్ను కూడా చంపేస్తాడు అన్నాడు. నీ సేవకుండా నేనే మెఫీబోషెతుని, ధైర్యంగా ఉండు. అందుకు దావీదు, నీ ఆస్తి
నీ తండ్రి గారు ఆస్తి, నీ తాతగారు ఆస్తి అంత నీకు ఇస్తాను. నేను బ్రతికినంత కాలము నువ్వు నా బల్ల మీద ఉండి భోజనం చేస్తావు. దేవుని స్తోత్రం. అందరు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అది ప్రేమ దోషములను కప్పును. సామెతలు 10వ అధ్యాయములో 12వ వచనం ఉంది, ప్రేమ దోషములను కప్పును. దావీదు ఇక్కడ ప్రభు సాదృశ్యంగా ఉన్నాడు కనుక మనం చేసే కార్యాలు ప్రేమతో చేయాలి. ఎవరైనా దుఃఖం ఉంటే వారిని ఓదార్చాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి. చివరిగా నేను కథ చదివాను. ఆ కథ చెప్పిన తర్వాత నేను ముగిస్తాను. 2 అన్నదమ్ములు ఉన్నారు, బహుకోటీశ్వరులు. ఆస్తుల కోసం తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అన్నగారు తమ్ముడిని సుపారీ ఇచ్చి చంపించేశాడు. పిల్లలు ఎక్కడో కాన్వెంట్లో చదువుకుంటున్నారు కనుక వాళ్ళు సజీవులుగా ఉండిపోయారు. తమ్ముడిని, ఆయన భార్యను కూడా చంపించేశాడు. అయితే పోలీసు వారు గుట్లాగారు, సుపారీ ఇచ్చి తీసుకున్న వాళ్ళు పట్టుబడ్డారు. చెప్పారు, వాళ్ళ సొంత అన్నయ్య మమ్మల్ని చంపమన్నాడండి, మేము చంపామండి అని. వాడికి లైఫ్ సెంటెన్స్మెంట్ వేశారు. 14 సంవత్సరాలు జైలు వేశారు. ఈ లోపల దిగులతో అతని భార్య చనిపోయింది, వాళ్ళ పిల్లలందరూ చనిపోయారు. 14 సంవత్సరాలు లైఫ్ సెంటెన్స్మెంట్ అని 14 ఏళ్ళు. అనుకున్నట్టుగా మధ్యలోనే గాంధీ గారి శత జయంతి వచ్చింది, ఆయన రిలీజ్ చేశారు. బయటకు వచ్చి చూశాడు, తన ఆస్తి అంతా కబ్జాలు అయిపోయింది, ఎవరు లేరు, తన వాళ్ళందరూ చనిపోయారు. శుభ్రం లేదు, అడుక్కోవటం ప్రారంభించాడు. సత్రాల్లో పడుకుంటూ ఉంటే సత్రంలో కుష్టు వ్యాధిగ్రస్తుల మధ్యలో పడుకున్నాడు. ఆ వ్యాధి అతనికి సంక్రమించింది. శరీరం అంతా కూడా కుళ్ళిపోతుంది. ఎవరు అన్నం పెట్టట్లేదు, ఎవరి పనులు చేర్చుకోవట్లేదు. జుట్టు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, చేతులు కాళ్ళు చాలా వరకు పోయాయి. అడుక్కుంటూ వస్తున్నాడు. అనుకున్నట్టుగా హైదరాబాద్లో లాలాగూడ అనే ప్రాంతానికి వచ్చి, అమ్మా అమ్మా ఓ ముద్దన్నం పెట్టమ్మా, భిక్షాందేహి అమ్మా, ఓ తల్లి భోజనం చేయబోయే ముందు నా తండ్రిని నా తల్లిని పొట్టను పెట్టుకున్నారు ఎవరు, కానీ నాకు ఎవరు లేరు. మా తండ్రి ఆస్తి సంక్రమించింది, మంచి భర్త సంక్రమించాడు, భోజనం తింటున్నాను. అదిగో అభాగ్యుడెవడో భోజనం చేయలేక అమ్మా అంటున్నాడు అనుకుని ఆమె ప్లేట్లో అన్నం తీసుకుని కూర వెడ్డించుకుని అతని యొక్క డబ్బాలో, కుష్టి వ్యాధిగ్రస్తుడి డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో వేయటానికి అని చూసింది. అమ్మా అమ్ముండి ఏళ్లతోటి, అమ్మా దేవుడు నిన్ను దీవించుగాక అమ్మా, ఈ పాపి పట్ల నువ్వు ఇంత ప్రేమ చూపావమ్మా, ఒకప్పుడు ఎంతోమందికి అన్నం పెట్టినండే, నా బ్రతికిట్ట అయిపోయిందమ్మా, నేను చేసిన పాపం అమ్మ. తేరి చూచింది. ఆ మాట్లాడేది ఎవరో కాదు, తన సొంత పెదనాన్న, తన తండ్రిని తల్లిని చంపించేసినాడు, కారుని గుద్దించేసి చంపించేసినాడు. నిలబడిపోయింది, పెట్టి నన్ను తీసుకోలేదు. కానీ మీరు చేయు కార్యములు ప్రేమతో చేయండి. ఇక్కడ ఒక దావీదు కనపడ్డాడు మేపి భవిష్యత్తు పట్ల. ఏయ్ సుబ్బయ్య ఇట్రా అని పాలేరుని పిలిచింది. పెద్ద ఐఏఎస్ కలెక్టర్ గారి భార్య అయిపోయింది ఇవిడ. ఆ పెద్ద ఇంటి లోపలికి తీసుకురా, మన క్యాంపస్లో గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడ పెట్టు, క్షారం చేయించు, క్రాప్ చేయించు, బట్టలు అవి పెట్టిండు. అమ్మా కుష్టాడు అమ్మీడు, పర్వాలేదు. కలెక్టర్ గారి భార్య ఆజ్ఞాపించింది, వాళ్ళు వచ్చారు, అన్నీ చేశారు. నువ్వు క్షవరం చేసినాక ఆ మంగళగత్తెని పడేస్తాయి, నీకు కొత్తగా కొనిస్తాను, నీకు బట్టలు, నువ్వు జీవించినంత కాలము ఈ గెస్ట్ హౌస్లోనే ఉండు, నీకు భోజనం ఏర్పాటు చేస్తాం, నువ్వు అడుక్కోవాల్సిన పని లేదంటే. అమ్మా ఇంత మేలు నాకు చేస్తున్నావు, కుష్టి వ్యాధిగ్రస్తున్నమ్మా, ఎవరు అమ్మా నువ్వు పుణ్యాత్మురాలు. అప్పుడు అంటుంది, పెదనాన్న నేను రమాదేవిని, నీ తమ్ముడి కూతుర్ని,
నువ్వు మా నాన్నని అమ్మని చంపించేసావు, జైలుకి వెళ్ళావు, ఎట్లాగో అనాథ హాస్టల్లో చదువుకున్నావు. కార్పొరేట్ హాస్టల్స్లో నాన్న సంపాదించిన ఆస్తుంది కనుక వ్యాజ్యంలో మాకే వచ్చింది. ఐఏఎస్ చేసిన కలెక్టర్ దొరికాడు నాకు. పర్వాలేదు పెదనాన్న, ఏం పర్వాలేదు, నువ్వు ఇక్కడే ఉండు, నా తండ్రి లేడు, నీవే నా తండ్రివి అని అనగానే అకస్మాత్తుగా లేచి ఆమె పాదాల మీద పడిపోయి, ఆ పడిపోయిన వ్యక్తిని కుష్ఠవ్యాధిగ్రస్తుడు అమ్మగారికి ఎక్కడ అంటుకుంటుందో అని ఆ సెక్యూరిటీ వాళ్ళు పని వాళ్ళు అతను లేపారు. అతను చనిపోయాడు. కీడుకు ప్రతి కీడు చేయకు. మనము చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రేమతోటి చేయాలి. ప్రేమ దోషములను నా యేసయ్య నిన్ను నన్ను క్షమించాడు. పగ వద్దు, ఈర్ష్య వద్దు, ద్వేషం వద్దు. కొన్నిసార్లు బాధ కలుగుతుంది మనకి, మన బిడ్డలకి కలిగిన శ్రమలు బట్టి, ఇతరులన్న మాటలు బట్టి బరస్ట్ అవుట్ అవుతాం. అది కూడా ప్రమాదమే. వద్దు, ప్రభు దగ్గర ఒప్పుకుందాం. మా పరమ తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు ఇచ్చిన వాక్యం కొరకే వందనాలు ఆయన. మెళుకువ కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి, నిలకడ కలిగి ఉండాలి. మేము చేయు కార్యములను నీవు ప్రేమతో చేయాలి. అట్టి కృప నాకు మాకు దయచేయండి. యేసు ప్రభు దివ్య నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.